హాయ్ అందరికీ, నేను నైట్ డిన్నర్లోకి మడత చపాతీ ప్లస్ కాలీఫ్లవర్ టమాటా పప్పు చేశాను. ఈ మధ్య నైట్ టైంలో ఎక్కువగా నేను చపాతీయే చేస్తున్నాను. మా పాప కూడా ఇష్టంగా తింటుంది. మరి మీరేం తిన్నారనేది కమెంట్ చేయండి. ముందుగా పిండిలోకి కొంచెం సాల్ట్, ఆయిల్ అలాగే కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నార్మల్గా అందరికీ తెలుసు చపాతీ ఎలా చేసుకోవాలనేది. కాకపోతే నేను ఈరోజు నైట్ ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అంతే. మార్నింగ్ చేసిన కర్రీ ఉంటే నైట్ టైంలో కర్రీ చేయను. కాకపోతే ఈరోజు కొంచెం కాలీఫ్లవర్ మిల్ మేకర్ వేసి పలావ్ చేసుకున్నాము. ఇంకొంచెం కాలీఫ్లవర్ మిగిలిపోతే అందులో పప్పు టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. నాకైతే చపాతీలోకి కొన్ని కర్రీస్ మాత్రమే ఇష్టం అనిపిస్తుంది. లూజ్ పప్పు, టమాటా, ఆమ్లెట్, చికెన్ కర్రీ, ఈ విధంగా ప్రతి దాంతోని తినాలి అంటే ఇష్టంగా తినను, అంతే. తింటాను, కాకపోతే ఇష్టంగా తినను అన్నమాట. ఈ కర్రీ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసి ఎల్లో కలర్లో చేయాలి అనుకున్నా. కాకపోతే చూసేసరికి పచ్చిమిర్చి కొన్నే ఉండిపోయాయి. అందుకే కొంచెం కారపొడి వేస్తున్నా. ఎందుకో కానీ నాకు ఎల్లో కలర్లో ఉండే కర్రీస్ అంటే ఇష్టం అనిపిస్తుంది. మొత్తానికి మన కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ చేసిన తర్వాతనే చపాతీ చేస్తాను, ఎందుకంటే చపాతీ వేడివేడిగా ఉంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. నేను స్టార్టింగ్లో మడత చపాతీ చేస్తున్నప్పుడు అసలు రౌండ్ షేప్లో రాకపోయేది. ఇప్పుడు చేస్తూ ఉండే కొద్దీ పర్లేదు, బాగానే వస్తుంది. ఈ మడత చపాతీ చేస్తే ఏంటంటే చపాతీ అనేది మంచిగా పొంగుతుంది, అలాగే మెత్తగా ఉంటాయి దూదిలాగా. ఈ వీడియో చూస్తే ఇంత ఈజీగా అనిపించిందో కదా. 1.5 నిమిషం వీడియో, కాకపోతే చేస్తే గంట టైం పట్టింది.